ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారి పాదపద్మకు నమస్కరించుకుంటూ, నా పేరు నాగయ్య, కర్నూలు. వేమన యోగేశ్వరుల వారి జయంతి సందర్భంగా శ్రీ 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 ఆచార్య ప్రబోధానంద యోగేశ్వరుల వారు రచించినటువంటి నిగుణ తత్వార్థ బోధిని అను గ్రంథం నుంచి ఒక పద్యము. బ్రహ్మగుడ్డు ఎన్నడి పట్టణంబు లోపల బ్రహ్మ మెరుగలేని బాపడేలా, తన మనంబు తెలియ తానే పో బ్రహ్మంబు విశ్వదావిరామ వినురవేమ. దీని భావము, నివసించున్నది పట్టణము. పట్టణంలో తనతో పాటు అనేక మంది నివసిస్తూ ఉంటారు. కానీ ఆ పట్టణానికి పెద్ద అయినటువంటి వాడిని తెలియకుంటే వాడు పట్టణంలో ఉన్నా లేనట్టే. అదేవిధంగా బ్రాహ్మణ కులంలో పుట్టినటువంటి వాడు బ్రాహ్మణ కులంలో పెద్ద అయినటువంటి వాడిని తెలియకుంటే వాడు బ్రాహ్మణుడే కాదన్నట్టు ప్రతి జీవి శరీరం అనే పట్టణంలో నివసిస్తున్నది. శరీరం అనే పట్టణంలో జీవులతో పాటు అనేక మంది నివసిస్తున్నారు. బ్రహ్మజ్ఞానం తెలియని వాడు బ్రాహ్మణుడు కానట్టు శరీరం అనే పట్టణానికి బ్రహ్మ అనే దేవుడు ఉన్నాడు. కావున శరీరం అనే ఆత్మను తెలియాలంటే మనసును తెలియాలి. మనసు శరీర పట్టణంలో అనేక మందిలో మనసు ఒక భాగంగా ఉంది. మనసును తెలిస్తే ఆత్మ సులభంగా తెలుస్తుంది. కావున ఆత్మను తెలిసిన వాడు బ్రహ్మజ్ఞానం తెలిసినవాడు, ఆత్మజ్ఞానం తెలిసినవాడు అవుతాడు, నిజమైన బ్రాహ్మణుడు అవుతాడు. ఆత్మను తెలియని వాడు నిజమైన బ్రాహ్మణుడు కాడు. అలాగే ఆత్మశక్తి చేత శరీరమంతా ఆవహించి పరిధిగా ఏర్పడినటువంటి శరీరమును బ్రహ్మగుడ్డు పట్టణము అని పెద్దలు అన్నారు. కావున తన మనము తెలియ అంటే తన మనసును తెలిసినటువంటి వాడే, మనసును తెలిస్తే ఆత్మ సులభంగా తెలుస్తుంది. కాబట్టి తన మనము తెలియ తానే పో బ్రహ్మము అని పెద్దలు చెప్పడం జరిగింది. నమస్కారము.